Mom, do you know in our apartment, as well as amongst our relatives, students of Slate the school are the only ones who do not touch junk food and mobile. మిగతా స్కూల్ పిల్లలైతే మొబైల్ ఫోన్స్కి బాగా అడిక్ట్ అయిపోయారు. అవును, నేను సేకరించిన సమాచారం ప్రకారం హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే విద్యార్థులు చాలామంది పని దినాల్లో 3 నుంచి 5 గంటలు మొబైల్ వాడుతున్నారు. సెలవు దినాల్లో అయితే అంతకు డబల్. దీనివల్ల పిల్లల్లో చదువుకోవాలనే ఆసక్తి చచ్చిపోయింది. క్లాస్పై కాన్సన్ట్రేట్ చెయ్యలేరు. మొబైల్ రేడియేషన్ వారి బ్రెయిన్లో మార్పులు తెస్తుంది. చికిత్సకు కూడా అందని రోగాలు పిల్లలు తెచ్చుకుంటున్నారు. చిరాకు, అసహనం, శాడిజం, బులియింగ్, నిద్రలేమి ఇవన్నీ పిల్లల్లో సర్వసాధారణమైపోయాయి. మన ఇంటి చుట్టూరా బురద నీళ్ళు ఉంటే మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా అది ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. 7 సంవత్సరాల పిల్లవాడు పాన్ ఫిలింకి అలవాటు పడి పక్కింటి పసిపాపని ఏదో చేయబోయి పట్టుబడ్డాడు. స్లేట్ స్కూల్ పిల్లలే కాదు, వాళ్ళు ఏ పాఠశాలలో చదివినా సెల్ ఫోన్కి దూరంగా ఆనందకరమైన జీవితం గడపాలన్నదే మా ఆకాంక్ష. అందుకే మా ఈ సందేశం. చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? 5వ తరగతిలోనే సెల్ ఫోన్తో స్నేహం, 7వ తరగతిలోనే వీడియోలపై మోహం. ఏం తెలుసని ఈ లోకం, ఎవరిపైన నీ కోపం? ఎందుకు ఈ ఆవేశం? మార్చుకోర నీ కోసం తలదించుకు చదివావంటే లోకానికి నువ్వే ఆకాశం. లోకానికి నువ్వే ఆకాశం. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? కథలెన్నో వింటున్నాం, కళ్ళ ముందు చూస్తున్నాం. పిల్లలపై వార్తలు వింటూ భయపడిపోతూ ఉన్నాం. 8th క్లాసు కుర్రాడు టీచరునే బెదిరిస్తూ రేప్ చేస్తా నిన్నంటూ రాస్తాడు ఓ లెటరు. యూకేజీ పసిపాప బాతు రూములో ఉంటే
సెలవిస్తారనుకుంటూ చంపాడట స్టూడెంటు. 13 వయసుల్లో మద్యానికి బానిసలై జరదా గుట్కాలంటూ సిగరెట్లకు అలవాటై చదువును పక్కన పెట్టి ఆరోగ్యం చెడగొట్టి ముక్కు పచ్చలారని బాల్యం చెదలు పట్టిపోతుంటే బాధేస్తుంది, మనసుకు భయమేస్తుంది. బాధేస్తుంది, మనసుకు భయమేస్తుంది. ఏమవుతోంది, రేపటి అడ్రస్ ఏది? ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? కనిపించే తల్లుల్లారా, చదివించే తండ్రుల్లారా, కాళ్ళు మొక్కి అడుగుతూ ఉన్నా కాస్త ఇటు చూడండి. ముద్దు ముచ్చటతో పాటు మంచి చెడు చెప్పండి. రోజు మీ సమయంలోని కాస్త టైము పంచండి. అడగనిదే ప్రేమించి అప్పుడప్పుడు మందలించి అడుగడుగునా తెలుసుకోండి. పిల్లల నడత ఏమిటో కలలు కంటూ కన్న చిన్ని పాపలు మీ కళ్ళ ముందే ఎదిగే రేపటి పౌరులు. అవసరాన్ని మించి ఉంటే మీ ప్రేమలు అలవాటుగా మారి చెడిపోవా వారి బుద్ధులు. మీ రక్షణ క్రమశిక్షణ, మీ రక్షణ క్రమశిక్షణ వెయ్యాలి వారికి బంగారు బాటలు. ఓ చిన్ని విద్యార్థి, ఎందుకురా ఈ బుద్ధి? ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు? చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు? సెల్ ఫోను వదిలేయండి, తల్లి ప్రేమ మిస్ అవ్వకండి. రియల్ హీరో ఫేక్ అనుకోండి, రియల్ హీరో నాన్ననుకోండి. జంక్ ఫుడ్ పాయిజన్ అండి, జంతికలే మన స్టైల్ అండి. చెడు వ్యసనం డేంజరు అంటూ డ్రగ్స్ మీద స్లోగన్ తిండి. మెరిట్ మార్కులొచ్చే కన్నా చదువు స్పిరిట్ ఉండాలండి. వాసిరెడ్డి అమర్నాథ్ని స్లేట్ స్కూలు నడుపు వాడిని దేశంలో స్కూలు బాలలు చేస్తుంటే వింత చేష్టలు చూసి బాధ పడుతున్నాను. బాధ్యతగా చెబుతున్నాను, ఈ పాటను విని ఒకరైనా అనుకోండి. ఈ పాటను విని ఒకరైనా అనుకోండి. మారితే చాలు అనుకుంటాను నేను. ఓ చిన్ని
ఎందుకురా ఈ బుద్ధి, ఇంకెంతో వయసుంది, ఇంకా తెలిసేదుంది. బడికెళ్ళే వయసుల్లో చెడిపోతావేంటసలు, చదువొచ్చే సమయంలో ఏంటయ్యా నీ పనులు. He's waiting, thinking it is his turn. He forgot that I have to come and speak before they enter. Ladies and gentlemen, ఇప్పుడు రాబోయేవి ఆఖరి 2 పాటలు. ఇది నేను రాసుకుంటానండి ప్రతిసారి, పిల్లల్లాగా నేను జ్ఞాపకం పెట్టుకోలేను యాక్చువల్లీ. Before we start with the last 2 special items of the day, I have to share some information with all of you, and that's what brought me here. స్పెషలీ బోరంపేట్ చుట్టుపక్కల మన బెల్ట్లో చూసినట్టయితే, మీరు కనుక చూసినట్టయితే, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో చాలా పెద్ద పెద్ద స్కూల్స్ మష్రూమ్ అవుతున్నాయి. ఈ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసేవారు బేసికలీ ఫార్మా ఇండస్ట్రీస్, జాయింట్స్ ఫ్రమ్ ఫార్మా ఇండస్ట్రీస్ ఆర్ రియల్ ఎస్టేట్, సినిమా వాళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద స్కూల్ అంటే పెద్ద భవనాలు, గ్రౌండ్స్ చూపించి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగించి పాపం పేరెంట్స్ని ట్రాప్ చేస్తున్నారు. ఇందాక మన పిల్లలు చెప్పినట్టుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు. కానీ లెట్ మీ బీ ఆనెస్ట్, కొంతమంది మన పేరెంట్స్ కూడా ఆ మార్కెటింగ్ స్ట్రాటజీకి పడిపోయి స్వే అయ్యారండి. ఎస్పెషలీ ఆఫ్టర్ కరోనా గురించి మనం మాట్లాడితే కనుక. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ దే హవ్ రియలైజ్డ్ అక్కడ ఓన్లీ పైన పటారం లోన లోటారం అంటారు కదా, దే డోంట్ కీప్ అప్ దోస్ ప్రామిసెస్ దట్ దే హ్యావ్ మేడ్. వేర్ యాజ్ వీ Slate the School, as you are our family, we are proud to share that for the past 24 years, we've been giving quality holistic education to our children without accepting, anticipating, asking for any profits. We run our school on purely no profit, no loss basis, continuously giving children quality education. ఇది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చవి చూసి అర్థం చేసుకుని ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీ హ్యావ్ స్టార్టెడ్ ద రిజిస్ట్రేషన్ అడ్మిషన్ ప్రాసెస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి. మీరు నమ్మరు చెప్తే కానీ అలా వెళ్ళిపోయిన పేరెంట్స్ సంఖ్య తక్కువేనండి. మొత్తం బోరంపేటలో 15 మంది కూడా ఉండరు బేసిక్గా. అలా డిస్సాటిస్ఫైడ్ బయటికి వెళ్ళి ఆ పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ అయ్యి అసలు ఏంటి సంగతి అని చూడాలనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. హవెవర్ దోస్ పేరెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్. ఎందుకంటే వన్స్ అ స్లేటర్ ఈజ్ ఆల్వేస్ అ స్లేటర్. డూ యూ అగ్రీ? సో ఇప్పుడు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఇది విషయం కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే వీఆర్ స్టార్టింగ్ అ ప్రోగ్రామ్ కాల్డ్ హోమ్ కమింగ్, రీకనెక్ట్ అండ్ రీస్టార్ట్. సో ఇన్ కేస్ మీకు గనక అలాంటి పేరెంట్స్ ఎవరైనా తెలిస్తే హూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ స్లేట్, వాళ్ళు అక్కడ ఇఫ్ దే ఆర్ హ్యాపీ గుడ్, వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బీ హ్యాపీ. కానీ ఇలా ఇప్పుడు నేను డిస్కస్ చేసిన పాయింట్స్ అక్కడ దే ఆర్ నాట్ కీపింగ్ అప్ ద ప్రామిసెస్ అండి, ఓన్లీ బిల్డింగ్స్, టీచర్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్, అది అలాంటి ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉండి దే ఆర్ వాంటింగ్ టు కమ్ బ్యాక్ అని కనుక మీకు తెలిస్తే, ఇన్ కేస్ యూ మీట్ ఎనీబడి లైక్ దాట్, టెల్ దెమ్ దట్ అవర్ డోర్స్ ఆర్ ఓపెన్. ఇందాక చెప్పినట్టుగా వీ బిలీవ్ ఇన్ ద స్లోగన్ వన్స్ అ స్లేటర్ ఇస్ ఆల్వేస్ అ స్లేటర్. మన పిల్లలు కూడా చెప్పారు, వాళ్ళు మన స్కూల్లోనే కాదు ఎక్కడ చదివినా వాళ్ళు బంగారు భవిష్యత్తు ఉండాలి పిల్లలకి అని. అలాగే వీఆర్ స్లేట్ ఫ్యామిలీ. సో మీకు ఎవరైనా తెలిస్తే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేయండి. దే కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు స్లేట్. హోమ్ కమింగ్, రీకనెక్ట్ అండ్ రీస్టార్ట్. ఆల్ రైట్ డియర్ పేరెంట్స్, thumbs up చెప్తే వినపడదు కదా. ఎస్, ఆల్ రైట్. అండ్ యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ స్లేట్ అండ్ సక్సెస్ ఆఫ్ స్లేట్, I would like now to invite the school toppers in ICSE March 2023 exams. We have 2 of the 3 children who topped the school. I'll call their names. If the executives and the children can come quickly, we'll be felicitating them with mementos. Ladies and gentlemen, toppers have Slate the School Borampet ICSE 2023-24 batch. Number 1, Keertana CH, 89.6%. That is 880 out of 1000 marks. Next, we have P. Ashrita, 87.8%, 873 out of 1000. Ladies and gentlemen, ICSE 2023 March examinations lo school toppers will do. Keep the claps going high. Another child, Khyati, they're traveling andi, so they couldn't make it. Her percentage is 82.8% and her score is 807 out of 1000. Ladies and gentlemen, the stars of Slate the School. Hip hip! Venapadledu. Hip hip!
హిప్ హిప్. ఇప్పుడు అసలు పలకబడి అంటే ఏంటో మా పిల్లలు చెప్పడానికి వస్తున్నారు. సో ఓవర్ టు చిల్డ్రన్. Really great. That's why we are proud of Slate. Once a Slater is always a Slater. స్లేట్ స్కూల్ మాకు సెకండ్ హోమ్, తల్లి ఒడిలాంటిది. అందుకే మేమంటాము పలకబడి చదువుల తల్లి గుడి, పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. పలకబడి చదువుల తల్లి గుడి, పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. బ్రతుకును పండించే బంగారు మడి, భవితను అందించే మా గుండె సడి. పలకబడి చదువుల తల్లి గుడి. చదివిన చదువే అర్థం చేసుకొని వదలము ఎప్పుడు దాన్నే వ్యర్థమని. మార్కుల కోసం పోటీ వదులుకుని ఇక్కడ జీవిత పాఠం నేర్చుకుని, క్లాస్ రూము పెంచులకే పరిమితమై వదిలేయం. నేర్చుకున్న జ్ఞానంలో ప్రపంచాన్ని చుట్టేస్తాం. మనసరిగి బోధించే గురువుల ప్రేమకు ఎప్పుడూ శిరసుంచి నమస్కరిస్తాం. మా చదువులు నిత్యం నేర్పుతాయి సత్యం. చెడుదారులు దూరం మంచిని విడనాడం. సెల్లు ఫోను మహమ్మారి వైపు మేము చూడం. జంకు ఫుడ్ విషంలోని రుచులకు ఎగబడం. డ్రగ్స్ వాడినోళ్ళ మీద పోరాటం చేస్తాం. ఆత్మహత్య మహాపాపమంటూ ఆపివేస్తాం. మనుషులంటూ ఒక్కటన్నా సంస్కృతిని పాటిస్తాం. తల్లి తండ్రి గురువుల్ని నిత్యం పూజిస్తాం.
యూ మై డియర్ చిల్డ్రన్. గత ఎన్నో ఏళ్లగా చెప్తున్న అంశాలను ఒక నిర్దిష్ట సిలబస్గా క్రోడీకరించి ఇప్పుడు సంపూర్ణతగా మీ ముందు. ఇందులో మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ మీరు అంటే కేవలం విద్యార్థులే కాదు, తల్లిదండ్రులుగా మీరు, టీచర్లుగా మేము మనసా వాచా కర్మణ ఆచరించాలి. ఇలా చేస్తే రేపటి రోబోయుగంలో స్లేటర్స్ అందరూ గ్లోబల్ ఛాంపియన్స్ అవుతారు. ఆరోగ్యానికి సూత్రం ఒకటే, హెల్తీ న్యూట్రిషను. జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను. చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను. కూర్చొని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను. ప్రోటీన్ విటమిన్ ఆకుకూరలు పళ్ళు తింటాము. చదువులలో నా ఏ గోలైనా గో ఆఫ్ అంటాము. అమ్మా నాన్న దైవం గురువుల బ్లెస్సింగ్స్ అడిగేస్తాం. అన్నా చెల్లి రిలేటివ్స్ అయితే ఫ్రెండ్షిప్ చేసేస్తాం. చెడ్డని వదిలి మంచిని చూసే మనసంటే మాది. కోపం ద్వేషం నెగటివ్ ఫీలింగ్ రాదు మాకేది. ఎవరేం చెప్పిన వింటాం కానీ నమ్మముగా అన్ని. విన్నవి అన్ని నిజమే కాదను ఆలోచన మాది. ఏమైంది, పాట ఆగిపోయిందని ఆలోచిస్తున్నారా? యూ థింకింగ్ వై ద సాంగ్ స్టాప్డ్? ఇదే కదా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాను. ఒకసారి మీ చుట్టుపక్కల చూసుకోండి. లుక్ టు యువర్ రైట్. అదే రైట్ లెఫ్ట్, నా రైట్ మీ లెఫ్ట్. ఇటువైపు చూడండి. అలా అలా చేతులు ఆడించకూడదు, పిల్లలు అందరి కోసం పర్ఫామ్ చేస్తున్నారు. వెనక్కి మధ్యలో చూడండి, ఇటు చూడండి. ఇప్పుడు ఇదే పాటని మళ్ళీ మొదటి నుంచి 3D అట్మాస్ సరౌండ్ సౌండ్లో మీకోసం మన పిల్లలందరూ మళ్ళీ పర్ఫామ్ చేయబోతున్నారు. ఆర్ యు రెడీ డియర్ పేరెంట్స్? ఆరోగ్యానికి సూత్రం ఒకటే, హెల్తీ న్యూట్రిషను. జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను. చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు
చేసే చదువేగా ముద్దు. ఖాళీ సమయం సెల్ ఫోన్ ట్యాబులు డేంజర్ అంటాము. స్కూల్లో చదువుకు అవసరమైతే యూసర్ అవుతాము. హై టెక్నాలజీ కంప్యూటర్స్ కి బానిసలం కాము. చదువు లైఫ్ లో టెక్నిక్ నేర్పిన గురువుకు వందనము. పలకబడి చదువుల తల్లి గుడి. పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. దిస్ ఇస్ అవర్ సంపూర్ణత. రోబో ఏజ్ లో మేము గ్లోబల్ ఛాంపియన్స్. గ్లోబల్ ఛాంపియన్స్. గ్లోబల్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ అమర్నాథ్ సార్. Thank you, children. Ladies and gentlemen, that was our 5th annual day celebrations. Maya Bazaar, Marakkasari, cinema, ఎలా ఉందండి? బొమ్మ బ్లాక్ బస్టర్ అని వినిపించింది ఎవరన్నారో. థ్యాంక్ యూ వెరీ మచ్.